గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించినా మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి. అదిగో చేస్తున్నాడుగా. ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు, వాడుకునేవాడు. పాప మా అంజలిలో చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగనంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయావు. ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్ట ఏంటి? అబ్బా, ఆ అమ్మాయి శిక్ష వేయించడం భలే పనినే. అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది. అంజలి కావాలి. ఎట్ట బావా, మధ్యలో ఆ పాండుగాడు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు. సీఎం చూపంతా మన మీదే ఉంది. తొందరపడితే పదవికే మోసం వస్తుంది. అడేంట్రా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా. తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో ఇదిగో ఇదిగో, మనలో మన మాట. నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనదంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి ఏమయ్యా మొగడా, ఏం ఆలోచిస్తున్నావు? అంజలి, అంజలి ప్లీజ్ ఆగు. ఎందుకొచ్చావు? ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడానో నీకు చెప్ప. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి? ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు? ఏం లేదు బాబాయ్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసారుగా, బాగా చూడండి. మగాళ్ళ ఉన్నాడేంట్రా? నీ పాత చీర ఏమైనా ఉంటే ఇచ్చేచ్చు కదా, కట్టుకుంటాడు. పనికిరాడు. దేనికి పనికిరాడు, అర్థమైందా? అది ఏంట్రా కూసావు? మగాడిని కొట్టచ్చు, మనసు చంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు. అటు ఇటు కాని వాడివి నిన్ను పాండు కొట్టమేంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా? ఏమండి కాఫీ? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టావు. ఏమి నిజమే కదా? ఊరుకోండి. రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది. నీకు తెగ విలువ ఇచ్చేస్తుంది. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తెగ విలువ ఇచ్చేస్తుంది. నాకే? నీకెందుకు ఇస్తుంది? నాకు ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చల్లుకుంటున్నావు? అదేదో బయటికి చెప్పొచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది. వెళ్ళి వేసుకో. ఏటది? ఆసనాలు. అదొకటి కదా నీకు వచ్చు. చాలా అయ్యా నువ్వు ఎడగలను. నువ్వునే కావుడా కాఫీ పడరా. తాగుతున్నాను కదా. నీ కదే నాకు. నీతో ఏ మాట చిక్కాకే పట్టరమని చెప్పి ఈడు వెళ్ళిపోతాడేటి? ఇది ఎంత డౌట్ ఎట్టింది నాకు. అంజలి సారీ అంజలి, అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో. నీకు ఇంకో విషయం తెలుసా? ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేనే, నా వల్ల కాదు. అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా? కలలందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మా నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. కానీ ఇంత జరిగాక అంజలి
ఓకే అంజలి, ఇక నేను బయలుదేరుతాను. చూడు, రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటకు వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా. రండి. రండి. నటరాజ్తో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి. నేనే మీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చా. మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఎరగదేంటి చెప్తాను. నువ్వు ఇవ్వు. కానివ్వండి. మొత్తానికి అంజలితో డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం. కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. ముందు అది ఆలోచించండి. నాతో చిన్న డౌట్. ఏంటి? ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తే డేటి అసలు ఆడు మామూలుడు కాదు. నేను మామూలు కాదు.